ఏమిటి అంటే అది ఎక్కడ గంగడోలు దువ్వితే సంతోషపడుతుందో ఆ గంగడోలుని అది గోక్కోలేదు, దానికి దురద పెడుతుంది. దురద పెట్టినప్పుడు అది గంగడోలుని గోక్కోవడం సాధ్యం కాదు. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకనంటే ఏదైనా గరుకయింది లభిస్తే దానికేసి ఆ గంగడోలు రుద్దుకుందాం, ఈ కింద గడ్డం దగ్గర నుంచి వేసి రుద్దుకోవాలని చూస్తుంది. రెండు, దాని పొట్టకి అటు ఇటు ఉన్న ప్రాంతాలలో తోకచేత కొట్టి తోలుకోవడం సాధ్యం కాదు, అస్తమానం అందదు. అందుకని గోవు విషయంలో చాలా చాలా గొప్ప సేవగా ఏది చెప్తారు అంటే గరుకు స్తంభాలు వేయడాన్ని చెప్తారు. నేను చెప్పానని మీరు అనుకోక్కర్లేదు, అంతా చాగంటి కోటేశ్వరరావు గారి సొంత కవిత్వం అని మీరు అనుకుంటున్నారేమో. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మరో పరమేశ్వర స్వరూపం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణాల్లో గోసేవకి సంబంధించి ఆయన చెప్పిన దానిలో దీనికి గురించి ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. గరుకు స్తంభం నాటడం అన్నది అంత గొప్ప విషయం. ఒక్క గరుకు స్తంభం ఉందనుకోండి, ఆవు దానికేసి గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు అది ఎంత ఆనందపడుతుందో, దాని శరీరాన్ని ఆ గరుకు స్తంభానికేసి కావలసినంత ఉరిపిడి చేసి రుద్దుకుంటుంది. ఆ రుద్దుకున్నప్పుడు అది ఎంతో ఆనందం పొందుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేడాతో సంబంధం లేదు. అక్కడ ఒక ఆయన గరుకు స్తంభం వేశాడు, ఇవాళ ఇక్కడ 108 గరుకు స్తంభాలు వేశారు. గోవులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. దేనికో దురద పుట్టింది, అది వెళ్ళి ఆ గరుకు స్తంభానికి వేసి ఒళ్ళు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు కండూతి అంటారు, దానికి కలిగిన దురద పోయి అది సంతోషిస్తుంది. ఆ సంతోషించిన కారణం చేత అది రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు ఎన్ని పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతల్ని ఉత్తీర్ణుల్ని చేస్తారు. అంటే మా వంశంలో ఎవడైనా గోశాల్లో గరుకు స్తంభం వేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. గోశాల్లో గరుకు స్తంభం వేయడం అన్నది అంత గొప్ప విషయం. నిజంగా ఇవాళ ఇక్కడ ఇన్ని వందల గోవుల్ని పోషణ చేస్తూ ఇన్ని వందల గోవులు అలా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించి అన్ని వందల గోవుల కండూతి పోవడానికి అంతంత పెద్ద పెద్ద స్తంభాలు 108 గరుకు స్తంభాలు ఇచ్చారంటే ఎక్కడ నిలబడినా ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టుగా అలా వేసి అంత గొప్ప పూజ చేసి వాటిని ప్రారంభం చేశారు. అంటే గోసేవ విషయంలో ఇక్కడ ఈ ప్రాంగణం ఎంత కొత్త పుంత తొక్కిందో, ఎంత సేవాభావంతో గోవు యందు ఎంత పవిత్రమైన భావనతో ఎంత భక్తిభావంతో చేస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి గోసేవ, గోగ్రాసం పెట్టడం అంత గొప్ప విషయం. గోవుకి చెయ్యడము అంటే యజ్ఞము చేయడం చేత లోకమంతా సంతోషించడానికి ఎట్లా కారణమవుతుందో అట్లా కారణమవుతుంది. అందుకే మీరు మహాభారతం పరిశీలిస్తే మహాభారతంలో భీష్మాచార్యుల వారు చెప్తాడు, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ గోజాతి వృద్ధి చెందుతుంది. 9 సంవత్సరాల క్రితం ఇక్కడ 100 ఆవులు ఉండేవండి, ఇప్పుడు ఇక్కడ 400 500 ఆవులు ఉన్నాయండి. అంటే దాని అర్థం ఏమిటంటే దేవతలు ప్రసన్నులయ్యారని గుర్తు. గో సంతతి పెరగడం, గో జాతి పెరగడం, గోవులు అంత ఆనందంగా ఉండడం, అంత శ్రేష్టమైన పాలనివ్వడం, అంత బాగా ఆరోగ్యంతో గోవులు ఉండడం ఎంతో గొప్పది. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ అన్నాడు ఒక కవి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా మిగిలిన అవయవాలు ఎలా ఉన్నా ఊపిరితిత్తులు సరిగ్గా లేవనుకోండి, ఊపిరి అందదు. ఊపిరి అందకపోతే ఆ వ్యక్తికి సుఖము అన్న మాట ఉండదు. ఊపిరి ఆడినంతకాలం, ఊపిరి అందినంతసేపే సంతోషంగా ఉంటాడు. అట్లా ఊపిరి అందడానికి కారణమైనటువంటి ఊపిరితిత్తులు ఏ స్థానంలో ఉంటాయో భారతదేశానికి అంతటికీ కూడా గోవు శ్వాసకోశ లాంటిది, ఊపిరితిత్తులు లాంటిది. అంటే మనం గోవుని పోషించడం, గోవుని రక్షించుకోవడం అంత గొప్ప విషయం. ఇక గోసేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. గోవుని సేవించడం అంత గొప్ప విషయంగా చెప్తారు. గోసేవ కొరకు ప్రత్యేకంగా మేం చేస్తామని అర్రులు చాచి వచ్చి గోసేవ చేస్తారు. ఆ గోసేవ చేసేటప్పుడు కూడా దానికి ఒళ్ళు తొడవడానికి మెత్తటి కూర్చెలు అంటే బ్రష్లు, బట్ట
ఇటువంటివి వాడి గో సేవ చేస్తున్నప్పుడు గోవు ఎంత సంతోషాన్ని పొందుతుందో. నేను కాకినాడలో ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల అని ఆ గోశాల ప్రాంగణంలో చూస్తూ ఉంటాను. ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళు నొక్కుతుంటే దానికి గోసేవ చేయడంలో నిష్ణాతులైనటువంటి వారు గోసేవ చేస్తూ కాళ్ళు నొక్కుతున్నప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులకి కాళ్ళు నొక్కుతున్నప్పుడు ఎంత ఆనందపడుతూ నించుంటాయో, గడ్డి తింటున్న ఆవులు కూడా గడ్డి తినడం ఆపేసి అంత సంతోషంగా నిలబడి సేద తీరడం నేను చూశాను. గోవు అంత గొప్పది.